ఆ చెల్లింపు ఎప్పటి వరకు అంటే మీ జీవితకాలం మీరు మరిన్ని జన్మలు తీసుకున్నా కూడా మీ జీవితం శాంతిగా ఉండడానికి కావలసినటువంటి పేమెంట్స్ అన్ని చేసేసి వెళ్ళాడు. కాబట్టి చాలామంది ఏం మిస్ అవుతున్నారంటే జీసస్ క్రైస్ట్ అంటే కేవలం పాపాలు క్షమించడానికి మాత్రమే చనిపోయాడు అనుకుంటున్నారు. బట్ అలా చనిపోలేదు. ఆయన ఒక సిస్టమ్‌ని రివీల్ చేశాడు. హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ్ గీక్స్ తెలుగు ఛానల్. మీ ఆధ్యాత్మిక జీవితాన్ని మరింత మెరుగుపరచుకోవాలి అనుకుంటే వెంటనే అరుణ్ గీక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూడండి, ఆ తర్వాత మీరు కామెంట్ చేయండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే జీసస్ క్రైస్ట్ ఎందుకు 33 ఇయర్స్కే చనిపోయాడు. ఆయన వయసు వల్ల కాదు, వ్యాధి వల్ల కాదు. ఈరోజు చాలామంది అడిగే ప్రశ్న ఏంటి అంటే 33 ఇయర్స్కే ఆయన ఎందుకు చనిపోయాడు. డియర్ ఫ్రెండ్స్, ఒకసారి మీ చుట్టూ ఉన్న ప్రజల్ని మీరు గమనించండి. ప్రజలందరూ కూడా ఏదో ఒకదానికి అలసిపోతున్నారు, బర్నౌట్ అయిపోతున్నారు, డిప్రెషన్లో ఉన్నారు. డబ్బు, పేరు, సక్సెస్ కోసం పరిగెడుతున్నారు. కానీ లోపల మాత్రం అంత ఎంటీగా ఉండిపోతుంది. డబ్బు పుష్కలంగా ఉన్నా కూడా మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా తమను తాము కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ జీసస్ క్రైస్ట్ తనను తాను కాపాడుకోవడానికి ప్రయత్నించలేదు. ఎందుకు ఆ ఏజ్లోనే ఆయన చనిపోయాడు? ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. జీసస్ క్రైస్ట్ బలహీనంగా ఉండి చనిపోలేదు. రోమన్లు బలంగా ఉన్నారు కాబట్టి, ఆయన బలహీనంగా ఉన్నాడు కాబట్టి, ఆయనకు ఒక వర్గం సపోర్ట్ లేదు కాబట్టి చనిపోలేదు. ఎందుకు చనిపోయాడంటే తాను డిసైడ్ చేసుకొని చనిపోయాడు. ఎందుకు? ఆయన వచ్చిన పని పూర్తయిపోయింది. అప్పుడు మాత్రమే తాను చనిపోవడం జరిగింది. అంటే తన బాడీ నుండి సోల్ని బయటికి పంపించడం జరిగింది. మీకు ఆధారాలు చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో ఆయన ఇట్ ఈస్ కంప్లీటెడ్ అంటున్నాడు. అంటే ఎప్పుడైతే నేను వచ్చిన పని కంప్లీట్ అయిందని చెప్పాడో తర్వాత మాత్రమే ఆయన ఆత్మని భగవంతుడికి అప్పజెప్పాడు. అంటే మీరు ఇక్కడ గమనించండి, ఎవరు కూడా ఆయన ప్రాణాన్ని తీసుకోలేదు, ఆయనే ఇచ్చాడు. మరి ఎందుకు 33 ఇయర్స్కే ఇచ్చాడు అంటే, ఎందుకంటే జీసస్ క్రైస్ట్ ఒకే ఒక్క పని కోసం వచ్చాడు. అదేంటి అంటే మనుషులు చేయలేని పనిని పూర్తి చేయడానికి వచ్చాడు. మీరు ఒకసారి ఆలోచించండి. ఆదాం ఫెయిల్ అయిపోయాడు, రాజులు ఫెయిల్ అయిపోయారు, ప్రవక్తలు ఫెయిల్ అయ్యారు, మత వ్యవస్థలు కూడా ఫెయిల్ అయ్యాయి. కానీ జీసస్ క్రైస్ట్ ఫెయిల్ అవ్వలేదు. 33 ఏళ్ల వయసులోనే ఆయన ఏదైతే పర్పస్ కోసం వచ్చాడో ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేశాడు. మీరు ఈ 33 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో జీసస్ క్రైస్ట్ ఎదుర్కొన్నటువంటి ఆయన లైఫ్ని కనుక మీరు చూస్తే ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నాడు. ఆకలి అనుభవించాడు, నమ్మక ద్రోహాలను చూశాడు, అన్యాయాన్ని ఎదుర్కొన్నాడు, చాలా పెయిన్. ఒక కామన్ మ్యాన్ ఎలాగైతే ప్రతి దాన్ని అనుభవిస్తాడో ప్రతిదీ ఆయన ఫేస్ చేశాడు. మనం ఫేస్ చేయలేని విషయాలను కూడా ఫేస్ చేసి వాటిని ఎదుర్కొని చూపించాడు. బట్ ఆయన ఏ డ్రీమ్తో అయితే వచ్చాడో ఆ డ్రీమ్ని, ఆ పర్పస్ని బ్రేక్ చేయలేదు. ఆ కాలంలో 33 ఇయర్స్ అంటే చిన్న వయసేం కాదు. అప్పటికి ఒక కంప్లీట్ మ్యాన్గా ఉంటాడు. బాధ్యత ఉంటుంది, అధికారం ఉంటుంది. జీసస్ క్రైస్ట్ ఒక పిల్లవాడిగా చనిపోలేదు, ముసలివాడిగా చనిపోలేదు. మానవాళికి ప్రతినిధిగా చనిపోయాడు. బలంగా, దృఢంగా, ఒక యంగ్ ఏజ్లో, ఒక అవగాహనతోటి, ఒక స్పష్టమైన ఉద్దేశంతో ఆయన ఈ బాడీని వదిలేసి వెళ్ళాడు. మీకు ఆధారం కావాలి అంటే బైబిల్లో యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఆయన ఈ మానవ జాతి యొక్క పాపాలందరి కోసం గాయపడ్డాడు, హీల్ చేశాడు. అందరి యొక్క దోషాల కోసం నలిగిపోయాడు. మనిషికి ఏదైతే ఇప్పుడు డబ్బు, సంపద ఇవన్నీ ఉన్నా సుఖం ఎలాగైతే లేదో, శాంతి ఎలాగైతే లేదో, ఆ శాంతిని ఇవ్వడానికే ఆ యొక్క శిక్షణ ఆయన తీసుకున్నాడు. ఆయన కోసం కాదు, ఈ ప్రపంచ మానవాళ్ళందరి కోసం. అందులో మీరు ఉంటారు, నేను ఉంటాను. ఈరోజు ప్రపంచం మనం చూస్తే యుద్ధాలు, హింస, చెడిపోయిన కుటుంబాలు, ఒక స్పష్టత లేనిటువంటి లైఫ్, ఆందోళన, కారణం లేకుండా కోపం రావడం. ఇవన్నీ ఎందుకు? ఎందుకంటే మనిషిని నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంకా వదిలేసి వెళ్ళలేదు. ఇదే నెగిటివ్ ఎనర్జీని క్రిస్టియన్స్ ఏమని పిలుస్తున్నారు? పాపం అని పిలుస్తున్నారు. ఈ ఆశ నుండి బయటపడాలి అంటే మనిషికి కావాల్సింది పీస్, శాంతిగా ఉండడం. ఈ శాంతి కావాలి అనుకుంటే జీసస్ క్రైస్ట్ చెప్పినటువంటి జీవన సూత్రాలు, ఆయన పాటించిన లైఫ్, ఆయన జీవించిన జీవన విధానం, ఆయన యొక్క బోధనలు చాలా వరకు యూస్ అవుతాయి. జీసస్ క్రైస్ట్ అంటే అందరూ అనుకునే విధంగా ఒక మామూలు మనిషి అయితే కాదు. ఆయన ఎన్నోసార్లు చెప్పాడు, నేను ఆ దేవుని యొక్క కుమారుణ్ణని. ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. మీ అందరికీ కూడా ఒక టీచర్ కాదు, రూల్స్ పెట్టడానికి రాలేదు, మోటివేషన్ చేయడానికి రాలేదు.
మీకు ఏదైతే అవసరం ఉందో అవసరం ఉన్న దాన్ని ఆయన చెల్లించి వెళ్ళాడు. ఆ చెల్లింపు ఎప్పటి వరకు అంటే మీ జీవితకాలం మీరు మరిన్ని జన్మలు తీసుకున్నా కూడా మీ జీవితం శాంతిగా ఉండడానికి కావలసినటువంటి పేమెంట్స్ అన్ని చేసేసి వెళ్ళాడు. కాబట్టి చాలామంది ఏం మిస్ అవుతున్నారంటే జీసస్ క్రైస్ట్ అంటే కేవలం పాపాలు క్షమించడానికి మాత్రమే చనిపోయాడు అనుకుంటున్నారు. బట్ అలా చనిపోలేదు. ఆయన ఒక సిస్టమ్ని రివీల్ చేశాడు. గర్వాన్ని పెంచే సిస్టమ్ని తొలగించమని చెప్పాడు. నిరపరాధులని నలిపేసే సిస్టమ్ని బయటికి చూపించాడు. సత్యాన్ని మ్యూట్ చేసేటువంటి ఒక సిస్టమ్ని ప్రపంచానికి తెలియజేశాడు. హింసని ఒక సెలబ్రేట్ లాగా చేసుకున్న రోమన్స్ యొక్క క్రూర వ్యవస్థని బయటికి చూపించాడు. అంటే అప్పటికి ఇప్పటికీ మనుషులలో అదే సోల్, అదే ఆత్మ తిరుగుతుంది. ఏదైతే ఉపయోగపడుతుందో దాన్ని ఎంచుకోవడం కంటే ఎక్కువగా కూడా బరబ్బా లాంటి వ్యక్తులనే జనాలు ఎంచుకుంటున్నారు. ముఖాలు మారాయి, బట్ సోల్, అప్పుడున్న సోల్ ఇప్పుడు అదే సోల్ వేరే బాడీని తీసుకుంది. ఈ రోజు సందేశం నేను ఇచ్చేది ఏంటంటే వ్యక్తిగతంగా మీ జీవితం ఒక సెలబ్రిటీ స్టైల్లో ఉండాల్సిన అవసరం లేదు, పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు, అర్థవంతంగా ఉండాలి. మీరు ఈ యొక్క కాలం అనేది, ఈ సంవత్సరాలు అనేది మీ మీద ప్రభావం చూపించాల్సిన అవసరం లేదు. మీరు విధేయత కలిగి ఉండాలి. వాస్తవాన్ని ఒకసారి చెక్ చేయండి. కొంతమంది 80 ఇయర్స్ జీవిస్తారు బట్ నో చేంజెస్. బట్ జీసస్ క్రైస్ట్ 33 ఇయర్స్ జీవించాడు, చరిత్ర మారింది. మరణం గురించి ఇప్పటి మనుషులు భయపడుతున్నారు, కానీ జీసస్ క్రైస్ట్ భయపడలేదు. ఎందుకు? మరణం అనేది అంతం కాదని ఆయనకు తెలుసు. అది ఒక ద్వారం, ఇంకొక డోర్ అని ఆయనకు తెలుసు. సిలువ అనేది ఓటమి కాదని తెలుసు. అది ఒక ప్లాన్ ప్రకారం జరిగింది. కాబట్టి జీసస్ క్రైస్ట్ 33 ఇయర్స్లో తన పనిని పూర్తి చేశాడు. మరి మీ టైంతో మీరేం చేస్తున్నారు? ఆయన తన జీవితాన్ని వృధా చేయలేదు. మరి మీరెందుకు వృధా చేస్తున్నారు? ఈ ప్రపంచం మీకేమని చెప్తుంది? నీ కోసం జీవించు అని చెప్తుంది. జీసస్ క్రైస్ట్ ఏం చెప్పాడు? నీ పొరుగు వారిని నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో అలా ప్రేమించు. ఇతరులు జీవించేందుకు నువ్వు ఏదైనా త్యాగం చేయి అని చెప్పాడు. జీసస్ క్రైస్ట్ తొందరగా చనిపోలేదు, సరైన టైంలో చనిపోయాడు. ప్రేమ ఆలస్యం చేయదు, సత్యం ఆగదు, రక్షణ అనేది వాయిదా అసలే పడదు. కాబట్టి ఈ ప్రపంచం కూలిపోతున్న జీసస్ క్రైస్ట్ చేసిన పని ప్రపంచంలో నిరంతరం నిలిచిపోతుంది. ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకునే సందేశం ఏంటి అంటే మిమ్మల్ని మీరు మొదటగా ప్రేమించండి. తర్వాత మిమ్మల్ని మీరు ఎలా ప్రేమిస్తున్నారో మీ ఎదుటి వారిని ప్రేమించండి. ఈ ఒక్క సూత్రం చేస్తే చాలు, జీసస్ క్రైస్ట్ చెప్పినటువంటి లైఫ్ స్టైల్ మీకు అలవాటు అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి.